లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో తనుజ అండ్ దివ్య నిగ్ధ మధ్య పెద్ద వార్ అయితే జరిగింది. ఇక ఈ పోర్లో అయితే తనుజ అండ్ దివ్య అయితే చాలా మాట్లాడుకున్నారు. ఒకళ్ళు చాలానే తిట్టుకున్నారు. దీంతో ఇద్దరు కూడా అంత దెబ్బలాట అయిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ గా ఫీల్ అవడం జరిగింది. మరి వీళ్ళిద్దరు గొడవలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? దివ్య నిగ్ధ అయితే తనుజ గురించి తన పాయింట్స్ ని పెట్టింది. దానికి తనుజ అయితే తన పాయింట్స్ ని తను పెట్టింది. ఇలా వాదోపవాదంలో నువ్వు నా బడి ఏడుస్తున్నావు అంటూ తనుజ అనడంతో దానికి దివ్య నిగ్ధ అయితే ఎవరు ఏడుస్తున్నాడు, నువ్వే హౌస్ లో అంత మాట ఏడుస్తున్నావు అంటూ చాలా రేజ్ అవడం జరిగింది. మరి ఈ వీక్ అయితే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలోంచి తనుజ అయితే ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. బికాస్ ఫైనల్స్ కి వెళ్ళిపోతుంది అండ్ సీజన్ టైటిల్ విన్నర్ కూడా అవ్వచ్చు. ఇక దివ్య నిఖిత అయితే డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి. వీళ్ళ గొడవకి హౌస్ లో ఉన్న అందరూ చూసి చాలా షాక్ అయిపోయి చెప్పాలంటే ఇద్దరిని పట్టుకుని ఆపారు. అంతలా అయింది వీళ్ళిద్దరి మధ్య ఎంత గొడవ జరుగుతుందని చూడలేదు. అయినా తనుజ అయితే చాలా ఎమోషనల్ గా వీక్ లో ఉన్నప్పటికీ ఫస్ట్ లో ఇప్పుడు చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ అయింది. ఏడడం తగ్గించింది, ఫైట్ చేస్తుంది. ఇక దివ్య నిఖిత అయితే బన్నీ గారితో ఫస్ట్ లో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆట లాస్ట్ కి వస్తున్న కొద్ది భరణి గారితో కూడా కొన్ని దెబ్బలాట్లు అయితే అవుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి. అయితే దానికి భరణి అయితే ఇమాన్యుల్ ని బన్నీని మీ ఆట మీరే ఆడుకోండి, మీ ఇద్దరే ఆడుకోండి అంటూ అయితే సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడి నుంచి బయటకు లెగ్స్ అయితే వచ్చేయడం జరుగుతుంది. ఇక వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇదే ముందులో జరుగుంటే ఖచ్చితంగా బన్నీ గారు కూడా టాప్ లోకి వెళ్ళిపోదురు. అంటే ఫైనల్స్ లో తనుజ, ఇలా ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, భరణి వీళ్ళు పోటీ ఉండును. సో దివ్య నీతో వచ్చి చెప్పాలంటే బన్నీ గారు గేమ్ కి ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. మెయిన్ గా ఈ బాండింగ్స్ వల్ల బన్నీ గారు ఆట అయితే కాస్త దెబ్బతిందని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్